సార్ ఈ మాక్ డ్రిల్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం సార్. యాహ్! ఈ మాక్ డ్రిల్స్ అసలు ఏ కండిషన్స్ లో స్టార్ట్ చేస్తారు? యాహ్! ఎందుకు ఉపయోగపడుతుంది? ఏంటి అనే వివరాలు తెలియజేయండి. యాహ్! మాక్ డ్రిల్స్ అని చెప్పేసి అందరూ కూడా అంటూ ఉంటారండి. అంటే ఒక ఈ కామన్ మ్యాన్ కి ఆ! మాక్ డ్రిల్ అంటే డిఫరెన్స్ తెలియాలి కదా! సో ఆ! ఈ మాక్ డ్రిల్స్ గురించి ఇంకా బార్డర్ ఏరియాస్‌లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఆంధ్ర, తెలంగాణ ఇలా ఇంటీరియర్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి మాక్ డ్రిల్స్ అనేటువంటి వార్ టైమ్‌లో చేసే మాక్ డ్రిల్స్ గురించి తెలీదండి. మాక్ డ్రిల్ అంటే ఏంటంటే యుద్ధ సమయం గనక ఒక సిమ్యులేషన్ కైండ్ ఆఫ్ ఏ సిట్యుయేషను. హ్మ్. యుద్ధం గనక వస్తే గనక ఇటు పోలీసు, మిలిటరీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్సెస్ చెందినటువంటి దళాలు అలాగే వైద్య బృందాలు హ్మ్. ఇవన్నీ కలిపి ఆ సిచ్యువేషన్ ని ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక సైరన్ వస్తుందండి. ఓకే. సైరన్ వచ్చినప్పుడు పారిపోవాలి. అయితే అందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైరన్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఏదన్నా సరే ముందుగా తెలియచేస్తేనే కదా ఒక్కసారి సైరన్ వస్తే గనక బాంబులు పడుతున్నట్టు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సేమ్ హ్మ్. కాదు. హ్మ్. సో 2 సార్లు సైరన్స్ వస్తే గనక ఎయిర్ అటాక్స్ అవుతున్నట్టు. 3 సార్లు గనక జరిగితే గనక మీరు బంకర్‌లో పారిపోండి. ఇలాగ కొన్ని టైప్స్ ఉంటాయండి. ఈ టైప్స్ ని ఆధారంగా చేసుకొని జనాలకి అలవాటు చేయాలి ఫస్ట్. ఓకే. లేకపోతే అక్కడ మీకు సైరన్ వస్తూ ఉంటది. వీళ్ళు రోడ్ల మీదే తిరుగుతూ ఉంటారు. వీడియోస్ తీస్తూ ఉంటారు. వీడియోస్ తీస్తూ ఉంటారు. సైరన్ వచ్చింది చూడండి అని చెప్పేసి వీడియోస్ తీస్తూ ఉంటారు. వీళ్ళకి సిచ్యువేషన్ అర్థం కాదండి. హ్మ్. బాంబు పడిపోతుంది. ప్రాణ నష్టం జరుగుతుందండి. పానిక్ అయిపోతారు ఫస్ట్. ఫస్ట్ ఏం ఎగ్జాక్ట్‌లీ. జరుగుతుంది? పానిక్ పానిక్ అయిపోతారు. అయిపోతారు. పానిక్ అయిపోయిన తర్వాత హాస్పిటల్‌కి ఎలా తీసుకెళ్ళాలి? ఎవరికి ఫోన్ చేయాలి? ఏం చేయాలి? అంత పానిక్ సిచ్యువేషన్ అండి. కాబట్టి ముందుగానే ఏం చేస్తారంటే ఇటు పోలీస్ దళాలు గాని, మిలిటరీ దళాలు గాని, ఎన్డీఆర్ఎఫ్ దళాలు గాని, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గాని, వైద్య బృందాలు గాని వీళ్ళందరూ సివిల్ డిఫెన్స్ వాళ్ళు వీళ్ళంతా కూడా కోఆర్డినేటెడ్‌గా పనిచేసి హ్మ్. హ్మ్. ఒకవేళ గనక యుద్ధం ఫస్ట్ ఏంటంటే యుద్ధం వస్తుంది లేదా అటాక్ జరుగుతుంది అన్న దానికి ఏ సైరన్ ద్వారా వీళ్ళకి రావాలి అనేటువంటిది ఒకటి ప్రాక్టీస్ చేయించడం. రెండోది సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోకి ఇప్పుడు బార్డర్ ఏరియాస్ అన్ని కూడా బంకర్స్ ఉంటాయండి. హ్మ్. ఆ బంకర్స్ లోకి వెళ్ళిపోవడం, సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళిపోవడం. మూడోది ఏంటి అంటే గాయపడినటువంటి వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ గాయపడినటువంటి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడము, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడంతో పాటు ఆసుపత్రులకు తీసుకువెళ్ళడము, వీళ్ళకి ప్రాణాలు కాపాడడం అనేటువంటి చర్యలు ఈ మాక్ డ్రిల్స్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇందులో ఫైర్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఫైర్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు సన్నద్ధతగా ఉండాలి. సో మాక్ డ్రిల్స్ లో ఎవరు ఏ పని చేయాలి, ఎవరికి కాల్ చేయాలి, ఎవరి డ్యూటీస్ ఏ విధంగా నిర్వర్తించాలి అనేటువంటిది ఒక ప్రీ ప్లాన్డ్ ప్రాక్టీస్ అనమాట అండి. రైట్. ఇలాగ 2-3 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత 4గోసారి కూడా పానిక్ వస్తుంది. ఇలాంటి మాక్ డ్రిల్స్ లో ఏం చేస్తారంటే కండిషన్స్ ఇస్తారండి. కండిషన్స్ ఏంటంటే ఓకే పైనుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చి బాంబులు వేస్తున్నాయని ఒక కండిషన్ క్రియేట్ చేస్తారు. కండిషన్ క్రియేట్ చేసి పలానా బిల్డింగ్ మీద బాంబు పడింది అంటారు. హ్మ్. వెంటనే అక్కడ ఏం చేస్తారంటే కొంతమంది గాయపడినటువంటి వాళ్ళని గాయపడినట్టుగా పడుకోబెడతారు. వెంటనే వీళ్ళు స్ట్రెచ్చర్ మీద మోసుకుని వెళ్ళి అక్కడ డిస్ట్రిక్ట్ అథారిటీస్‌కి అక్కడ హాస్పిటల్‌లో జాయిన్ చేయడం. ఎన్ని నిమిషాలు పట్టింది? హ్మ్. ప్రాపర్‌గా ఎవరికి కాల్ చేశారు? టైమ్ మేనేజ్‌మెంట్ ఈస్ ఏంటి? ఆల్సో ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. చూసి అందులో లెసన్స్ లెర్న్డ్ అని ఉంటుంది. ఓకే. ఒక రిహార్సల్ లాగా ప్లే చేస్తారు. రిహార్సల్‌లా చేసి అందులో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బయట పెడతారు. అంటే హ్మ్. ఇక్కడ లోపాలనేటువంటి బ్లేమ్ చేయడానికి కాదు. కరెక్ట్ చేసుకోవడానికి. రైట్. హ్మ్. అంటే రియల్ టైమ్ వార్ సిచ్యువేషన్ వచ్చింది అంటే ఎలా బిహేవ్ ఇది ఏంటంటే మానసిక సంసిద్ధత హ్మ్. అలాగే అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ప్రిపేర్డ్నెస్, రైట్. ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్, సైకలాజికల్ ప్రిపేర్డ్నెస్ ఇలాగ ఎగ్జాక్ట్‌లీ. అన్ని రకాలైనటువంటి ప్రిపేర్డ్నెస్ ని కోఆర్డినేట్ చేసుకోవడం కోసం మాక్ డ్రిల్స్ అనేటువంటివి చేస్తారండి. ఇందులో ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ అథారిటీ అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారండి. హ్మ్. ఇలాంటిది జరిగింది అంటే ఎస్ ఇట్ ఈస్ ఎ ప్రిపేర్డ్నెస్ ఫర్ ది వార్ బట్ నాట్ డెఫినెట్ ఇండికేషన్ ఆఫ్ ది వార్. ఓకే. నువ్వు వార్కి వెళ్తావా వెళ్ళదా అనేది తర్వాత. కానీ యుద్ధం వస్తే మాత్రం ఇలాంటి కండిషన్స్ వస్తే మాత్రం ఎలా ఉండాలి? ఇట్ ఈస్ ఎ ప్రిపేర్డ్నెస్ ఫర్ ది వార్. ఇది చాలా అర్థం చేసుకోవాలి. ఎందుకు పానిక్ అవ్వకూడదు అంటే యుద్ధం వస్తే ఎలా బిహేవ్ చేయాలి అనేటువంటి దానికి ఇండికేషనే తప్ప ఇండియా యుద్ధానికి వెళ్తుంది అన్న దానికి ఇండికేషన్ అయితే కాదు. ఇప్పుడు జరిగే మాక్ డ్రిల్స్ కూడా జస్ట్ ప్రిపరేషన్ మాత్రమే అని అంటారు. ఇది ఒక ప్రిపరేషన్ అండి. ప్రిపరేషన్ ఈజ్ ద ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. హ్మ్. ప్రిపరేషన్ ఈజ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. మనం ఎందుకంటే గత 60-70 ఇయర్స్ లో కనుక చూసుకుంటే ఎక్కువగా యుద్ధాలు ఫైట్ చేయలేదు. హ్మ్. కానీ కార్గిల్ వార్ తర్వాత అలాగే బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత దీని యొక్క థ్రెట్ పర్సెప్షన్ విత్ పాకిస్తాన్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఓకే. దానికి 2 కారణాలు. ఒకటి భారత్ సాధిస్తున్నటువంటి విజయాలు. హ్మ్. ఏ హ్మ్. విధంగా ఈ యొక్క టెర్రరిజం కంట్రోల్ చేయడంలోనూ సాధించినటువంటి విజయం. ఆపరేషన్ సింధూర్లో సాధించినటువంటి విజయం.
కార్గిల్ వార్లో సాధించినటువంటి విజయం, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి పచ్చిమిరగాయ రాసినట్టు పుండి మీద కారం చల్లినట్టుగా ఉంది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనం యుద్ధానికి సన్నద్ధత చేయడం లేదు. యుద్ధం వస్తే గనక యాజ్ పార్ట్ ఆఫ్ డిఫెన్స్, కాకపోతే ఆపరేషన్ సింధూర్ 2 అవుతుందా అంటే మనం ఎగ్జాక్ట్ గా జరగాలి అని కోరుకోవడం లేదు. కానీ పాకిస్తాన్ కనుక అన్నారు, అగర్ ఏ కౌర్ బార్ అగర్ టెర్రరిస్ట్ అటాక్ హువాతో घर के अंदर घुस के मारेंगे అని చెప్పేసి అన్నారు. కానీ వాళ్ళు ఏ తప్పు చేసినా సరే, చిన్న తప్పు చేసినా సరే జవాబు గట్టిగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ 2.0 అనేటువంటి స్టార్ట్ అయిపోతుందండి. తప్పు చేస్తే స్టార్ట్ అయిపోతుంది. కానీ అప్పటి వరకు మనం ఏం చేస్తామంటే మాక్ డ్రిల్స్ చేసుకుంటాము, మన ప్రిపరేషన్స్ మనం చేసుకుంటాము, ఎవరిని ఇబ్బంది పెట్టాం. కానీ నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే మనం 10 అడుగులు ముందేసి మళ్ళీ చావు దెబ్బ కొడతామండి, అందులో ఇంక తిరుగులేదు. రైట్. అలాగే మార్క్ డ్రిల్స్ జరిగినటువంటి ప్రాంతాలు కనుక మీరు చూసుకున్నట్లయితే ఆల్ బార్డర్ ఏరియాస్, ఏదైతే పాకిస్తాన్కి ఆనుకుని ఉన్నటువంటి ఇటు పంజాబ్ దగ్గర నుంచి కాశ్మీర్ వరకు ఉన్నటువంటి బార్డర్ టౌన్స్ అన్ని చూసుకోండి. బార్డర్ టౌన్స్ అన్ని కూడా దీనికి ఇక్కడ మాక్ డ్రిల్స్ అనేటువంటి జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ గుజరాత్ లో కానీ లేకపోతే ఢిల్లీలో కానీ ఇక్కడ మనకి ఢిల్లీ ఇస్ బీయింగ్ క్యాపిటల్, ఏజెంట్స్ కూడా అక్కడే దొరకడం కూడా జరిగింది. ఢిల్లీ ఇస్ బీయింగ్ క్యాపిటల్ అండ్ గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ బార్డర్ స్టేట్స్. అవి కాకుండా న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్టాలేషన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే అణు విద్యుత్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మాక్ డ్రిల్స్ జరిగినాయి మనకి. అది కూడా ఒక ఆఫ్ ది టార్గెట్ అండి. సో ఆ విధంగా కనుక చూసుకుంటే ఎక్కడైతే స్ట్రైక్స్ జరగడానికి అవకాశం ఉందో, ఆయిల్ ఇన్స్టాలేషన్స్, న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్, బార్డర్ స్టేట్స్, ఇవన్నీ కూడా జరగడం అనేటువంటిది ఇది వార్ ప్రిపరేషన్ లో భాగంగా మనం చెప్పొచ్చు. అంటే ఇది యుద్ధానికి వెళ్ళడానికి చేసేటువంటి ప్రిపరేషన్ కాదు, యుద్ధం వస్తే గనక మనం తట్టుకునేటువంటి ప్రిపరేషన్ అండి ఇది. ఓకే, పానిక్ అవ్వకుండా మనకి బీ ప్రిపేర్డ్ అండి. ఇప్పుడు 2 రకాలండి. ఒకటి మనం యుద్ధానికి వెళ్ళడం, రెండోది యుద్ధం వస్తే తట్టుకోవడం. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రిపరేషన్ ఏంటి అంటే యుద్ధం వెళ్ళడానికి చేస్తున్నటువంటి ప్రిపరేషన్ కాదు, యుద్ధం వస్తే గనక ఎటువంటి సిచ్యువేషన్ లో ఉండాలి. ఇట్ డస్ నాట్ ద డైరెక్ట్ ఇండికేషన్ ఆఫ్ వార్. మనమైతే యుద్ధం చేయం, ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ ఇండికేషన్ ఆఫ్ వార్. బట్ యుద్ధం చేస్తే కనుక ఇన్ కేస్ వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు ఈ అవకాశాలు ఇప్పుడు అన్ని చూస్తూ ఉంటే కనుక ఇట్ ఈస్ నాట్, మీరు డాట్స్ కనెక్ట్ చేయండి. ఇక్కడ నార్త్ ఈస్ట్ లో స్పైస్ అనేటువంటి వాళ్ళు ఎన్ఐఏ అరెస్ట్ చేయడం, ఈ స్పైస్ ని ఇక్కడ ఉక్రెయిన్ అండ్ అమెరికన్ పీపుల్ ని అరెస్ట్ చేయడం, వాళ్ళని అదుపులో తీసుకుని ప్రశ్నించడం. రెండోది ఇక్కడ ఉన్నటువంటి బార్డర్ స్టేట్స్ లో మనకి ఈ విధమైనటువంటి మాక్ డ్రిల్స్ జరగడం. నెక్స్ట్ ఇన్ఫిల్ట్రేషన్ కి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి సమాచారాన్ని మనం రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ నార్మల్ థింగ్స్ కాదు. అండ్ టెర్రరిస్ట్ మజూద్ అలీ దొరకడం ఇవన్నీ కూడా నార్మల్ థింగ్స్ అయితే కాదండి. అయితే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే అవ్వలేదు. మనం ఇవన్నీ కూడా సిచ్యువేషన్ కంట్రోల్లో పెట్టుకుని చేస్తున్నటువంటి మెజరబుల్ యాక్షన్స్ అండి. ఇవన్నీ మెజరబుల్ రిస్క్స్, మెజరబుల్ యాక్షన్స్, మెజరబుల్ ప్రికాషన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ డిఫెన్స్ స్ట్రాటజీస్ మనం ఇవన్నీ కూడా చేస్తున్నాం అండి. సెక్యూరిటీ పరంగా ఇండియా అలర్ట్ గా ఉంది అని అలర్ట్ గా ఉన్నది, మనకు ఆశ్వాసన ఇస్తున్నాం, మన దేశ ప్రజలకు ఆశ్వాసన ఇస్తున్నాం. ఎందుకంటే యుద్ధాలు అనేటువంటి యుద్ధ సమయంలో దాని యొక్క ప్రిపరేషన్ ఉండదు, శాంతి సమయాల్లోనే ప్రిపరేషన్ ఉంటుంది. యుద్ధం యొక్క ప్రిపరేషన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఉండదు, యుద్ధం ప్రారంభం అవ్వక ముందు సంవత్సరాల కొద్దీ ప్రిపరేషన్ కొనసాగుతుంది. యుద్ధ సన్నద్ధత అనేటువంటిది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. యుద్ధ సన్నద్ధత అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్ అండి. నేను ఈ రోజు రెడీగా ఉన్నానంటే రేపు పొద్దున్న వీక్ గా ఉండొచ్చు. నో, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో భాగంగా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి, కొన్ని అనాలిసిస్ ఉంటాయి. ఆ థ్రెట్స్ పర్సెప్షన్ అనేటువంటిది ఉంటుంది. థ్రెట్ ఏ సమయంలో రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది మొత్తం సందట్లో సడేమియా అని చెప్పి ఎలాగా నేను ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, వీక్గా ఉన్నటువంటి ఒక పర్సన్కి ఎవరైనా సరే మంచి స్ట్రాంగ్గా ఉన్నటువంటి పర్సన్ కనుక అప్ చెప్పారు అనుకోండి, అది ఇంకా ఆ కుక్క కానీ లేకపోతే ఆ పర్సన్ కానీ ఏం చేస్తారంటే ఏం చేస్తానో చూసుకో అని చెప్పి ముందుకు వెళ్తారు. పాకిస్తాన్ సిచ్యువేషన్ అటువంటిదే.